శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 726వ నామము సనకాది సమారాధ్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సనక అంటే సనకుడు, ఆది అంటే మొదలైన వారి చేత, సమారాధ్య అంటే చక్కగా ఆరాధింపబడినది అని అర్థం. సనకాది మొదలైన ఋషుల చేత అమ్మవారు ఆరాధింపబడ్డారు. బ్రహ్మాండ పురాణంలో ఏ విధంగా ఉంది అంటే, నీవే ఆదివి, కార్యకారణ రూపిణివి, సనకాది యోగులు నిన్నే వెదుగుచున్నారు అని చెప్పి ఉంది. జగన్మాతను ఎందరో మహర్షులు ఆరాధించి తరించారు. ప్రత్యేకంగా జగన్మాత యొక్క ప్రశంసలు అందుకున్న పురాణాల్లో ప్రస్తావించబడిన ఈ సనకాది ఋషులు ఎవరు అంటే, వారి ప్రత్యేకత ఏంటి అంటే, ఈ నామంలో ప్రస్తావింపబడిన సనకాదులు అనేవారు నలుగురు: సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అన్నమాట. ఈ నలుగురు. ఈ సనత్కుమారులు అనొచ్చు, లేదంటే సనక సనందనాథులు అంటారు. బ్రహ్మ మానస పుత్రులు అన్నమాట. సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మదేవుడు తనకు పనిలో తోడుగా ఉంటారని ఆలోచించి ఈ నలుగురికి జన్మనిచ్చాడట. సనక సనందనాథులు బాల్యంలోనే వేదాంగాలను పుక్కిటి పట్టేశారు. అంటే వేదాంగాలు కూడా వాళ్ళకి కరతలామలకములు అయిపోయాయి. బ్రహ్మజ్ఞానమును స్వయంగా శ్రీ దక్షిణామూర్తి నుండి గ్రహించారు. బ్రహ్మచారులై లోక సంచారం చేస్తూ తమకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉండేవారట. నిష్కల్మలమైన మనసు కలిగిన వారు కావడం చేత వీరి శరీరాలు ఎప్పుడూ బాల్యావస్థను దాటి పైకి ఎదగలేదు. వారు ఎప్పుడూ నిత్య బాల్యాన్ని, నిరంతర కౌమార దశను వరంగా పొందారు. కానీ వృద్ధులైన వారికి సైతం ఆధ్యాత్మిక రహస్యాలను అందించగల జ్ఞానవృద్ధులు వారు నలుగురు. నారదుడు, మార్కండేయుడు వంటి మహాపురుషులు సైతం వీరి నుంచి బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించిన వారే. పుట్టినప్పటి నుండి కూడా వీరి యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉండేది అంటే, ఎప్పుడు విరాగులుగా ఉంటూ ఉండేవారు అన్నమాట. దక్షిణామూర్తిని వీరు గురువుగా తీసుకుని ఆరాధించారు. మనము ఆత్మరూపంగా అమ్మవారిని దక్షిణామూర్తి రూపంగా తీసుకుని వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని పూజించేవారు. ఆ తల్లిని చక్కగా ఆరాధించారు. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని సనకాది సమారాధ్య అనే నామంతో కీర్తించారు. అంటే వీరు దక్షిణామూర్తిని పూజించారు. అదేవిధంగా అమ్మవారు అయ్యవారు ఒకటే కదా. మనం ముందు నామంలో చెప్పుకున్నట్లుగా శివశక్తుల యొక్క రూపమే దక్షిణామూర్తి. కాబట్టి సనకాది సమారాధ్య అన్న నామంలో ఈ నలుగురు అమ్మవారిని ఆరాధించారు. కాబట్టి అమ్మవారికి ఆ నామం వచ్చింది. సనకాది సమారాధ్య అంటే సనకుడు మొదలైన వారితో పాటు అంతటి వారైన ఇతర బ్రహ్మ విధుల చేత కూడా, ఇతర బ్రహ్మ మానస పుత్రులైన ప్రజాపతులు అందరి చేత కూడా ఆరాధింపబడింది. కాబట్టి అమ్మవారికి ఆ నామం వచ్చింది. ఒకనాడు విష్ణు దర్శనార్థం వచ్చిన సనత్కుమారులను అడ్డగించిన జయ విజయులు శాపానికి గురయ్యారు. మనకి తెలుసు కదా. వాళ్ళే మళ్ళీ రావణ కుంభకర్ణులు ఆ విధంగా వాళ్ళ మూడు జీవితాలుగా విభజించారు. తత్ఫలితంగా 3 జన్మలు విష్ణువుకు విరోధులుగా భూలోకంలో జన్మించాల్సి వచ్చింది. వారే భాగవతంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, మహాభారతంలోని శశిపాలుడు, దంతవక్రుడు, రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు. వీరిని సంహరించడానికి శ్రీహరి నృసింహావతారంలోను, శ్రీకృష్ణ అవతారంలోను, శ్రీరామావతారంలోను భూమిపై జన్మించవలసి వచ్చిందనమాట. ఈ విధంగా జయ విజయులకు శాపం ఇచ్చి పరోక్షంగా లోక కళ్యాణానికి కారణమైన వారు ఈ సనక సనందనాథులు. శ్రీ విద్యా సాధనలో పరిపూర్ణ సిద్ధిని పొందిన వారు సనక సనందనాథులు. ఇంద్రాది దేవతలు వీరికి శ్రీ విద్యను ఉపదేశించారన్నమాట. తాము పొందిన శ్రీ విద్యను సాధన చేయడమే కాకుండా వీరు ఈ శ్రీ విద్యని సకల మానవ జాతికి అందజేశారు. ఈ విధంగా సనక సనందనాథులు శ్రీ విద్యా పరంపరలో మొదటి స్థానంలో ఉన్నారు. పృథు చక్రవర్తి పరమ భాగవతోత్తముడు, జ్ఞాన సంపుడు. సనక సనందనాథులు ఒకసారి పృథు చక్రవర్తికి వెళ్ళినప్పుడు ఆయన, యోగీశ్వర్లారా, నా పూర్వజన్మ సుకృతం చేత మీ దర్శన భాగ్యం కలిగింది, మోక్షం సిద్ధించే మార్గాన్ని నాకు తెలపండి అని ప్రార్థించాడు. దానికి సమాధానంగా సనక సనందనాథులు శ్రద్ధ, భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస, భక్తి మార్గం ఇవి మోక్ష సాధనాలు అని చెప్పారు. అహంకారం అజ్ఞానానికి మూలం కదా. అది
అణిగితే కానీ ఆత్మ చైతన్యం కలగదు. సుఖదుఖాలను కూడిన ఈ విశ్వము స్వప్నం, భ్రాంతి లాంటిది. పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడమే మోక్షమని ఉపదేశించారు. ఒకసారి దేవర్షి అయిన నారదుడు సనత్ కుమారుని వద్దకు వెళ్ళి జ్ఞానబోధ చేయమంటూ తాను వేదాలు, శాస్త్రాలు, నృత్యగీతాది విద్యలన్నీ మొదలైనవన్నీ అనేకములు చాలా నాకు తెలుసు, నాకు జ్ఞానబోధ చేయండి అంటూ అడిగాడు. కానీ ఆత్మవిద్య నేర్వలేనిది వీటన్నిటిలోనూ ఏది గొప్పది అని అడిగాడు. అందుకు సనక సనందనాథులు బ్రహ్మజ్ఞానం లేనిది ఎన్ని విద్యలు నేర్చినా అది వ్యర్థమే, ఆత్మజ్ఞానమే అన్ని జ్ఞానాలకు పరమావధి అని వివరించారు. ఈ విధంగా అటు నారదుడు, మార్కండేయుడు వంటి మహాజ్ఞానులకే కాకుండా సమస్త మానవ జాతికి జ్ఞానప్రదాతలు మహాయోగులైన సనక సనందనాథుల చేత కీర్తింపబడింది అమ్మవారు. కాబట్టి సనకాది సమారాధ్య అనే నామం అమ్మవారికి వచ్చింది. బ్రహ్మమానస పుత్రులుగా బ్రహ్మదేవునిచే సృష్టింపబడి నిత్య యవ్వన దశను వరంగా పొందిన వారే వైకుంఠ ద్వార పాలకులైన జయ విజయులకు శాపమిచ్చి నారదునికు, మార్కండేయునికు శ్రీ విద్యను ఈ సమస్త విశ్వంలో వ్యాప్తి చేసిన ప్రథములుగా నిలిచిన సనక సనందనాది యోగులు ఆరాధించడం వలన అమ్మవారికి సనకాది సమారాధ్య అనే నామం వచ్చింది. ఈ నామంతో మనం కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనకి కూడా మోక్ష మార్గానికి కావలసిన జ్ఞాన విద్య లభిస్తుంది. శ్రీమాత్రే నమః.